పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మేము నిరుద్యోగ నుండి చదువుకొని ఉద్యోగాలు లేక ఆటోనే వృత్తిగా ఎన్నుకొని ఆటోలు నడుపుకుంటూ గత 20-30 సంవత్సరాల నుండి మా జీవనాన్ని కొనసాగిస్తున్నాము. ఈ సందర్భంలో ఇంతకుముందు ఉన్నటువంటి సందర్భంలో ఆటో నడుపుతున్నప్పుడు మా పిల్లలను చదువుకించుకోలేక, ఆటో కిస్తులు కట్టలేక, కుటుంబాన్ని పోషించుకోలేక నానా అవస్థలు పడుతున్న సందర్భంలో నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మహిళా మహాలక్ష్మి అనేటువంటి స్కీమ్ తీసుకొచ్చి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం వలన మా యొక్క కుటుంబాలు రోడ్డు పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనబడుతుంది. అయ్యా, మీరు తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి స్కీమ్కు వ్యతిరేకము కాదు, కానీ మా జీవనోపాధిని కోల్పోతున్నాము. మేము బల్ల కిస్తులు కట్టుకోలేని పరిస్థితి. గతంలో పొద్దు అంతా ఆటో నడిపితే 500 నుంచి 600, 700 వరకు సంపాదించుకున్నటువంటి రోజులు. ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ ఆర్టీసీ ఉచిత ప్రయాణం వచ్చిన తర్వాత కనీసం రోజుకు 100 నుంచి 200 కూడా సంపాదించే పరిస్థితిలో ఆటోలు తిరుగుతలు. పొద్దున తీసుకొచ్చి అడ్డ మీద ఆటో పెడితే సాయంత్రం వరకు కూడా ఆటో కదలని పరిస్థితి ఉన్నది. దయచేసి మా ఆటో డ్రైవర్ లక్షల ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో దాదాపు 1,00,000 పైచీలకు ఉన్నటువంటి ఆటో డ్రైవర్లము. తెలంగాణ ప్రాంతానికి వస్తే దాదాపు ఒక 15-20 లక్షల వరకు ఆటో డ్రైవర్ కుటుంబాలు ఆటో మీదనే ఆధారపడి బతుకుతున్నటువంటి సందర్భం. కాబట్టి పేదలకు సాయం చేసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము కూడా ఆటో డ్రైవర్లము దరిద్ర రేఖకు దిగున్నటువంటి పేదరికం అనుభవిస్తున్నట్టు ఆటో డ్రైవర్లము. మా పిల్లలను గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తాము, గవర్నమెంట్ హాస్పిటల్కే పోతాము, ప్రైవేటు వైద్యం ఎట్లుంటుందో తెలియనటువంటి ఆటో డ్రైవర్లము. దయచేసి మా ఆటో డ్రైవర్ల మీద కనకరించి మహాలక్ష్మి స్కీమ్లో ఉన్నటువంటి ఉచిత బస్ సౌకర్యాన్ని సడలింపి మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆటో కార్మికుల సంక్షేమ తరపున అధ్యక్షునిగా నేను విన్నపిస్తున్నాను. అయ్యా, ఆ స్కీమ్లో మీరు మార్పు చేయలేని పరిస్థితి ఇట్లా ఉన్నట్టయితే మా ఆటో డ్రైవర్లకు ఏదైనా ఒక పని కల్పించి, ప్రత్యామ్నాయంగా పని కల్పించి నెలకు 20 నుంచి 25 వేల జీతం వచ్చేటువంటి పని చేయడంటే మీరు ఏ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ అవకాశం కల్పించినా మీరు పాయకాళ్ళు కడుగుమన్నా, ఏదైనా ఊడమన్నా ఊడ్చడానికి సిద్ధంగా ఉన్నాం. పని కల్పించండి, జీతాలు ఇవ్వండి, ఆటోను మేము బంద్ పెట్టి మీరు చెప్పిన పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మీరు పని కల్పించలేని పరిస్థితిలో ఉన్నట్టయితే ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కింద నెలకు ఒక 15,000 రూపాయలు కేటాయించి మా ఆటో డ్రైవర్ కుటుంబాలు రోడ్డున పనులు కాకుండా ఆత్మహత్యల కొరకు ప్రయత్నం చేయకుండా మీ ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు. మరియు ప్రతి విషయంలో ఏ రాత్రి సమయము పాలన లేకుండా ఎనీ టైం సర్వీస్ చేసేటువంటి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సౌకర్యార్థము మా పొట్ట నింపుకోవడానికి, మా కడుపు నింపుకోవడానికి పనిచేస్తూ ప్రజలకు కూడా సేవ చేసేటువంటి మార్గంలో ఆటో డ్రైవర్లు ఎన్నుకొని ఈ ఆటో డ్రైవర్లు కూడా డిగ్రీలు చేసి, పీజీలు చేసి ఉద్యోగాలు లేక ఆటో డ్రైవర్లు ఎన్నుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి, తల్లిదండ్రులు పోషించుకోవడానికి, పిల్లలు చదివించుకోవడానికి ఈ ఆటో డ్రైవర్లు ఎంచుకొని మేము బతుకుతున్నాం. మా బ్రతుకులు మా పొట్టను కొట్టకుండా మా పొట్టను ఏ విధంగా అయితే నింపుతారో మా పొట్ట నింపి వేయడానికి ప్రభుత్వము చొరవ తీసుకొని తక్షణమే నిర్ణయం తీసుకొని ప్రకటించాలని కోరుతున్నాము. లేని పక్షంలో ఆటో డ్రైవర్లము మా కడుపు నింపుకోవడానికి ఉద్యమాన్ని చేర్చడానికి తదుపరి కార్యాచరణ తెలుపుతామని సెలవు తీసుకుంటున్నాం.